Consider a ball traveling in straight line path. After 1 second, let it be in 5 meters. After 2 seconds, it covers 10 meters. After 3 seconds, it covers 15 meters. After 4 seconds, it covers 20 meters. After 5 seconds, it covers 25 meters. Consider a car moving in a straight line path. For every half second, it covers a distance of 5 meters. At 0.5 seconds, car covers 5 meters. At 1 second, car covers 10 meters. At 1.5 seconds, car covers 15 meters. At 2 seconds, car covers 20 meters, etc. ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ టైం కూడా తీసుకోవడం జరిగింది. If a body covers equal distances in equal intervals of time, how small the time interval may be, or the body moves with constant speed, then the motion of body is said to be uniform. కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ, అంటే కాల వ్యవధి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు కూడా ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే ఆ వస్తువు క్రమచలనంలో లేదా సమచలనంలో ఉందని అంటాము. లేదా ఒక వస్తువు స్థిరమైన వేడితో చెలుస్తున్నప్పుడు అది సమచలనంలో ఉందని అంటాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ స్పీడ్ ప్లస్ కాన్స్టెంట్ డైరెక్షన్. వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు వెళ్ళడం స్థిర ఒడిని సూచిస్తుంది. వస్తువు ఒకే దిశలో వెళ్ళడం స్థిర దిశను సూచిస్తుంది. దీని అర్థం వస్తువు స్థిర వేగంతో చెలుస్తుందని. అందువలన సమచలనాన్ని సమవేగము లేదా స్థిర వేగం అని అంటారు. వేగంలో మార్పు లేదు అంటే త్వరణం 0 అని అర్థం. అందువలన సమరీతి చలనంలో త్వరణం 0 అవుతుంది. డ్రా ఏ గ్రాఫ్ ఫర్ సైకిల్ రైడర్ టేకింగ్ టైమ్ ఆన్ x axis and displacement on y axis. We got the shape of the graph straight line passing through origin. యూనిఫామ్ మోషన్లో గ్రాఫు ఆది బిందువు గుండా పోయే సరళ రేఖ వస్తుంది. 0 సెకండ్ల వద్ద సైకిల్ రైడర్ పొజిషన్ 0 మీటర్స్. 1 సెకండ్ వద్ద సైకిల్ రైడర్ పొజిషన్ 4 మీటర్స్. 2 సెకండ్ల వద్ద సైకిల్ రైడర్ పొజిషన్ 8 మీటర్స్. 3 సెకండ్ల వద్ద సైకిల్ రైడర్ పొజిషన్ 12 మీటర్స్. 4 సెకండ్ల వద్ద సైకిల్ రైడర్ పొజిషన్ 16 మీటర్స్. ఈ విధంగా సైకిల్ రైడర్ ప్రతి సెకండ్కు సమానంగా 4 మీటర్లు కవర్ చేస్తాడు. నాన్ యూనిఫామ్ మోషన్ ఆర్ యాక్సలరేటెడ్ మోషన్, అసమచలనం లేదా త్వరణ చలనం. ఎ బాడీ ఈజ్ సెడ్ టు బి నాన్ యూనిఫామ్ మోషన్ ఇఫ్ ఇట్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్, ఆర్ ది మోషన్ ఆఫ్ బాడీ విత్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆర్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆర్ బోత్ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించకపోతే ఆ వస్తువు అసమచలనంలో ఉందని అంటారు. లేదా ఒక వస్తువు స్థిరమైన వేడితో చలించకపోతే అది అసమచలనంలో ఉందని అంటారు. అసమచలనంలో వస్తువు యొక్క వేడి మారవచ్చు, లేదా దిశ మారవచ్చు, లేదా రెండూ మారవచ్చును. అసమచలనానికి ఉదాహరణలు మోషన్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై, తూనీగ చలనం, బటర్ఫ్లై, సీతాకోక చిలుక చలనం, ఫైర్ ఫ్లై, తుమ్మెదల చలనం, వేడి పెరిగే లేదా తగ్గే వాహనాల చలనం. వంపు రోడ్డు వద్ద సైకిల్ రైడర్ టర్న్ తీసుకొనుట. లెట్ us see 3 illustrations of non-uniform motion. Case 1, accelerated motion or decelerated motion. Consider a ball rolling down on an inclined plane. At t is equal to 0 seconds, the ball covers 0 meters. At t is equal to 1 second, the ball covers 1 meter. At t is equal to 2 seconds, the ball covers 3 meters. At t is equal to 3 seconds, the ball covers 7 meters. Here, the ball covers unequal distances in equal intervals of time and the direction of ball is constant. ఈ సందర్భంలో బంతి యొక్క వేడి పెరుగుతుంది మరియు బంతి దిశ స్థిరము. అందుకే ఈ రకమైన చలనాన్ని అసమరీతి చలనం అంటారు. కన్సిడర్ ఏ కార్ మూవింగ్ ఆన్ ది రోడ్. ఆఫ్టర్ అప్లయింగ్ బ్రేక్స్,
it comes to rest. Here, the speed of the car is decreasing and the direction of car is constant. Tie up a thread to stone and whirl around. ఒక తాడుకు రాయిని కట్టి వృత్తాకారంలో తిప్పవలను. ఒకవేళ తాడు తెగిపోతే ఏమవుతుందో ఊహించండి పిల్లలు. ఆ రాయి స్పర్శరేఖ దిశలో చెలుస్తుంది. ఒకవేళ తాడు తెగకపోతే ఆ రాయి సమవృత్తాకార చలనంలో చెలుస్తూ దాని యొక్క దిశ నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ దిశ అనేది స్పర్శరేఖ వెంబడి ఉంటుంది. ఈ సందర్భంలో వస్తువు యొక్క వడి స్థిరంగా ఉంటుంది మరియు వేగసదిశ యొక్క దిశ నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే సమవృత్తాకార చలనం ఒక అసమచలనం. దీని గురించి మరింత విపులంగా గురుత్వాకర్షణ అనే పాఠంలో నేర్చుకుంటాము. సమవృత్తాకార చలనానికి ఉదాహరణలు గడియారంలోని ముళ్ళు చలనం, సూర్యుని చుట్టూ భూమి చలనం, భూమి చుట్టూ చంద్రుడి చలనం, ఒక పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన కక్షలో తిరుగుట, త్రో ఏ స్టోన్ ఇన్ టు ఎయిర్ హార్జాంటల్లీ అట్ అన్ యాంగిల్, ఒక రాయిని కొంత కోణంతో క్షితిజ సమాంతరంగా గాలిలోకి విసరవలెను. ఇక్కడ రాయి యొక్క వడి దిశ నిరంతరం మారుతూ ఉంటాయి. ఈ రకమైన చలనాన్నే అసమచలనం అంటారు. గ్రాఫ్ ఫర్ నాన్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ కార్. ఏ గ్రాఫ్ ఈజ్ డ్రాన్ టేకింగ్ టైమ్ ఆన్ x-axis and displacement on y-axis. We obtain a shape of the graph, curved line passing through origin.